దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నూతన సంవత్సరంలో మరొకసారి దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలుస్తూ ఉన్నా. దేవుని యొక్క వాగ్దానము, దేవుని మాట శ్రద్ధగా వినగలిగితే ఈ కుటుంబం దీవించబడతాయి. ఈరోజు నువ్వు ఎక్కడ విచారణ చేస్తున్నావు, ఎక్కడ విచారణ చేస్తున్నావు అన్న మాట కోసం దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. బైబిల్ గ్రంథంలోంచి కీర్తన గ్రంథము 34 కీర్తన 4వ వచనము. 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఈరోజు నువ్వు ఎక్కడెక్కడ విచారణ చేస్తున్నావు, నీ కుటుంబానికి ఉన్న భయాన్ని తొలగించుకోవాలని, నీ కుటుంబంలో ఏ భయం అయితే సంభవించిందో ఆ భయాన్ని నువ్వు తొలగించుకొని చూస్తున్నావు. కానీ ఎక్కడెక్కడ విచారణ చేస్తున్నావు, ఎక్కడెక్కడ ఏ మనుషుల విచారణ చేస్తున్నావు. నీవు దేవుని మందిరంలో విచారణ చేయగలిగితే ఆయన ఆకాశం నీకు ఉత్తరం ఇస్తాడు. ఆయన నీ ప్రతి ఒక్క సమస్యకి ఆయన సన్నిధానంలో విచారణ చేసి నువ్వు దేవుణ్ణి అడగగలిగితే ఆయన ఆకాశమందు నీకు ఉత్తరం ఇచ్చి నీకున్న భయములన్నిటి నుండి ఆయన తప్పిస్తాడు. ఏ భయం చేత నువ్వు అల్లాడిపోతున్నావో, ఏ భయం చేత నువ్వు తిరుగుతున్నావో ఆ భయములన్నిటి నుండి నా దేవుడు తప్పించును గాక. ప్రాణభయంతో ఈరోజు ఉన్నావా? అయ్యో నేను మరణమైపోతున్నాను అని భయపడుతున్నావా? ప్రాణ భయాన్ని సైతం దేవుడు తప్పిస్తాడు. నువ్వు దేవుడి మందిరంలో విచారణ చేయగలిగితే అది ఏ ప్రాణ భయమైనా దేవుడు తప్పిస్తాడు. హిజ్కియా రాజు ప్రాణభయంతో దేవునితో తిరిగి విచారణ చేశాడు. అయ్యా, మీ సన్నిధానంలో ఎక్కడ నడుచుకున్నారో మీకు తెలుసు కదా అయ్యా అని ఆయన దేవుని మందులు విచారణ చేయగా దేవుడు మళ్ళా ఉత్తరం పంపించాడు. ఆ సేవకుని చేత మళ్ళా వెళ్ళి 15 సంవత్సరాలు ఆయుష్ పొందుకోమని మళ్ళా ప్రకటించాడు. హిజ్కియా రాజు ఏ ప్రాణభయంతో మొదలుపెట్టాడో, దేవుడు సన్నిధానం విచారణ చేశాడో, మళ్ళా హిజ్కియా రాజు 15 సంవత్సరాలు ఆయుష్ పొందుకున్నాడు. ఈరోజు నీవు కూడా ఏ భయంతో నువ్వు ఉన్నావు, ఎక్కడెక్కడ విచారణ చేస్తున్నావు, ఎక్కడ నా రోగం తగ్గుతుంది అని ఎంతో మంది దగ్గర విచారణ చేస్తున్నాయేమో, ఎంతో మనిషిని సహాయం కోరుతున్నాయేమో. అయ్యా నా రోగం పోగాలంటే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలని ఎక్కడెక్కడో విచారణ చేస్తున్నాం, మనుషులను తెలుసుకున్నాయేమో. కానీ నా దేవుణ్ణి సర్వోన్నతుడు దేవుడు యేసయ్య దగ్గర విచారణ చేయగలిగితే ఆయనకు ఉత్తరం ఇస్తాడు. ఉత్తరం ఇచ్చి ఒకటే ఊరుకోడండి, నీ ప్రాణాన్ని తప్పించే దేవుడైనా, నీ భయాన్ని తప్పించే దేవుడు. నీ బిడ్డల కోసం భయపడుతున్నావా? నీ బిడ్డల జీవితము ఎలా ఉంటుందని భయపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, నీ బిడ్డల భవిష్యత్తుని మార్చగల దేవుడు నేను. నీకున్న భయములన్నిటి నుండి తప్పిస్తాను. ఏ భయమైనది, ప్రాణ భయమైనా, నష్ట భయమైనా, ఆస్తి భయమైనా, రోగ భయమైనా, అది ఏ రోగ భయమైనా, ఏ బాధ అయినా తప్పించడానికి నా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. ఈరోజు ప్రభువు అన్నాడు, నువ్వు ఎక్కడెక్కడో విచారణ చేసి కనుగొంటున్నావు, అడుగుతున్నావు, కానీ అడగవలసిన ప్రాంతంలో దేవుని అడగలేకపోతున్నావు. ఏ ప్రాంతానికి వెళ్ళి ఎక్కడ విచారణ చేస్తే నీ బ్రతుకు మారుతుందో అక్కడ తెలుసుకోలేకపోతున్నావు. ఈరోజు నేను చెప్తున్నాను, నా దేవుని సన్నిధానంలోకి వచ్చి నీవు విచారణ చేయగలిగితే నీకున్న భయములన్నీ తొలగిపోతాయి. సహోదరి, నీకు దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు కానీ దేవుని సన్నిధానంలో విచారణ చేసి నీ సమస్యలన్నీ ఆయన వద్ద చెప్పగలిగితే నీకున్న భయములన్నీ దేవుడు తొలగించి విడిపిస్తాడు. ఆయన విడిపించే దేవుడు, ఆపదలను తప్పించే దేవుడు. నీకున్న ఏ భయము కలిగి ఉన్నావో ఆ భయములన్నిటి నుండి నా దేవుడు విడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. దయగల తండ్రి, కృపల దేవా, ఎంతవరకు నాన్న ఎవరైతే చూశారో వాళ్ళు ఏ భయంతో వాళ్ళు ఉన్నారో వాళ్ళ ప్రతి భయమును నా యేసు నామములో తొలగిపోమనిస్తా ఉన్నాం. వారికున్న భయములన్నిటినీ యేసు క్రీస్తు నామములో విడుదల కలుగును గాక. అటు యోగ్యత కృప వాళ్ళందరికీ కలుగేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.